హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొన్నిసార్లు ఎక్స్ పార్టీ డివోర్స్ అని మనం వింటూ ఉంటాం. భార్యాభర్తలు ఇద్దరిలో డివోర్స్ కేసు ఫైల్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు కోర్టుకు అప్పీల్ కానటువంటి సందర్భాల్లో ఎక్స్ పార్టీ డివోర్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఎక్స్ పార్టీ డివోర్స్ అంటే ఏంటి, అసలు ఇది చట్టపరంగా ఎంతవరకు వాల్యుబుల్ అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. ఈ మధ్యకాలంలో మెయిన్గా ఎన్ఆర్ఐస్ డివోర్సే కదా, కొన్ని రోజులు ఆగుదాం, మనకు వర్క్ ఉంది, వర్క్ చేసుకున్న తర్వాత మనం రెస్పాండ్ అవుదామని నోటీసులు వచ్చినా కూడా డిలే చేస్తూ ఉంటారు. అలా డిలే చేయడం వల్ల కొన్నిసార్లు ఎక్స్ పార్టీ డివోర్స్ అని చెప్పేసి ఒకరికి ఆటోమేటిక్గా డివోర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాల్యుబుల్ అంటారు? ఇలా ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రోహన్ గారు మీరు తీసుకున్న పాయింట్. ఎక్స్ పార్టీ డివోర్స్ అంటారు అంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు మాకు డివోర్స్ కావాలి అని చెప్పి కోర్టుకి అపీర్ అయిన తర్వాత అపీర్ అయిన వ్యక్తిని పిటిషనర్ అంటారు. ఎవరి మీదనైతే మనం వేస్తున్నాం వాళ్ళని రెస్పాండెంట్ అంటారు, మేల్ అయినా ఫిమేల్ అయినా. సో రెస్పాండెంట్ ఆ కోర్టు యొక్క సమన్స్ అందుకొని కూడా కోర్టుకి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకుండా మొదటిసారి పిలుస్తారు, కోర్టుకు రమ్మని ఒక డేట్ ఇస్తారు, అప్పుడు అపీర్ కారు. రెండోసారి డేట్ వస్తుంది, అప్పుడు కూడా అపీర్ కారు. మూడోసారి కూడా డేట్ వస్తుంది, అప్పుడు కూడా అపీర్ కారు. కోర్టు నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని WS అంటాం, రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఫైల్ చేయరు. అలాంటి సందర్భాల్లో కోర్టు ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. జాగ్రత్తగా నేను వాడే పదాలు తెలుసుకోండి. ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఎక్స్ పార్టీ ఆర్డర్ వేరు, ఎక్స్ పార్టీ డిగ్రీ వేరు. ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే రెస్పాండెంట్ కోర్టు దృష్టిలో ఏంటంటే ఒక పర్సన్ వచ్చి కోర్టు దృష్టిలో ఒక ఇష్యూని పెట్టేటప్పుడు కోర్టు ఆపోజిట్ ఆటోమేటిక్ గా రెండో పర్సన్ కూడా కోర్టుకు రమ్మని చెప్తుంది. ఇద్దరు యొక్క వాదనలు విన్న తర్వాత ఎవరి వాదనలో ఎవిడెన్స్ లో బలంగా ఉంటే ఆటోమేటిక్ గా కోర్టు తీర్పిస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇక్కడ మొదటి వ్యక్తి వచ్చి కోర్టుకి కంప్లైంట్ చేసినప్పుడు రెండో వ్యక్తి మీద రెండో వ్యక్తి రెస్పాండ్ కావట్లేదు, అపీల్ కావట్లేదు. అటువంటి సమయంలో కోర్టు ఏం చేస్తుందంటే ఇక ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాలు ఆయన వినియోగించుకోలేదు కాబట్టి ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో ఆ ఫైల్ చేసిన పర్సన్ కి సపోర్టెడ్ గా కోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. సో ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే అది ఆ కోర్టు ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ డివోర్స్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చేసిందంటే మాకు డివోర్స్ వచ్చేసినట్టే కదా అని చాలా మంది కూడా ఉంటారు. నా దగ్గరికి కొంతమంది పట్టుకొస్తారు, సార్ మాకు ఆర్డర్ అయిపోయింది సార్, మాకు డివోర్స్ ఇష్యూ అయిపోయినట్టు. అది కాదండి, అది చాలా తప్పు అర్థం. ఎక్స్ పార్టీ ఆర్డర్ ఏంటంటే మీకు కోర్టు అవకాశం ఇస్తుంది, నిజంగా మీ ఆపోజిట్ రెస్పాండెంట్ మీ మీద క్రూయల్టీ గానీ హెరాస్మెంట్ గానీ లేదా ఇతరత ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టడం కానీ ఇలాంటివన్నీ చేశారని మీరు ఏదైతే అభియోగిస్తున్నారో ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో మీ ఆరోపణలు ప్రూవ్ చేయమని చెప్పి మళ్ళీ కోర్టు కేసు కంటిన్యూషన్ చేస్తుంది. యాజ్ పర్ ద సెక్షన్స్ ప్రకారం, యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ ప్రకారం మీరు కోర్టులో అవతల వారికి అవకాశం ఇవ్వకుండా మీరు ఇవ్వాల్సినటువంటి కోర్టులో మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం మీకు వెసులుబాటు కనిపిస్తుంది. అంటే రెండు పార్టీస్ లో రెండో వ్యక్తికి ఆ ఛాన్స్ ఉండదు. ఎవరైతే పిటిషన్ ఫైల్ చేసుకున్నారో ఆ వ్యక్తికి కోర్టు అవకాశం ఇస్తుంది. అంటే అక్కడ అవన్నీ కూడా ప్రూవ్ అయితేనే మీకు డిగ్రీ వస్తుంది, అంటే ఆర్డర్ కాపీ ఇష్యూ అవుతుంది. కోర్టు డిగ్రీ అంటారు. డిగ్రీ వస్తేనే అది మీకు డివోర్స్ వచ్చినట్టుగా అర్థం. సో కేవలం వాళ్ళు అటెండ్ కాలేదు కాబట్టి నేను కోర్టుకి అపీర్ అవుతున్నాను, వాళ్ళు అటెండ్ కాలేదు కాబట్టి నాకు డివోర్స్ వస్తుందంటే అది ఒక అపోహ మాత్రమే. అలా జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అయితే ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్, ఎక్స్ పార్టీ ఆర్డర్ అన్నాం, ఎక్స్ పార్టీ డిగ్రీ అన్నాం. ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం మీకు ఎవిడెన్స్ కానీ మీకు అన్ని మీరు కోర్టులో సబ్మిషన్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్స్ సబ్మిట్ చేసుకుంటా కోర్టు మీరు ఏదైతే ఆరోపణలు చేశారో అది సాటిస్ఫై అయితే మీకు కోర్టు డిగ్రీ ఇస్తుంది. దట్స్ కాల్డ్ ఎక్స్ పార్టీ డిగ్రీ అన్నాం. ఎక్స్ పార్టీ డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ టైం ఉంటుంది కోర్టుకి, మళ్ళీ 30 days టైం ఇస్తారు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటే 2 సార్లు ఛాన్స్ వస్తుంది మీకు. అంటే ఈ పర్సన్ ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశాడో మీరు కోర్టుకి అపీల్ కావట్లేదు, 4 times కూడా అపీల్ కాకపోయి ఈవెన్ కోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత కూడా మీరు మరలా కోర్టులో నుంచి సెట్ సైడ్ పిటిషన్ అంటాం. మనం ఎప్పుడైతే కోర్టులో సెట్ సైడ్ పిటిషన్ ఫైల్ చేసుకుంటామో అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే మరలా ఆ వ్యక్తికి ఏదైతే రెస్పాండెంట్ మీరు మరలా ఆ టైంలో కూడా అపీల్ అయ్యి నేను పలానా హెల్త్ బాగాలేదనో లేకపోతే ఏదో సమ్ క్రైసిస్ కోర్టు కన్విన్స్ అయినటువంటి కారణాలు కానీ చూపించగలిగితే ఆ కేసులో మరలా మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది, మీ వాదన కూడా వినిపించే అవకాశం ఉంటుంది రెస్పాండెంట్కి. అది ఎక్స్ పార్టీ ఆర్డర్లో ఛాన్స్ ఉంటుంది, ఎక్స్ పార్టీ డిగ్రీలో కూడా ఛాన్స్ వస్తుంది. డిగ్రీలో కూడా ఏంటి, ఆర్డర్ వచ్చేసిన తర్వాత కూడా 30 days టైం ఉంటుంది. 30 days లో కూడా నా వాయిస్ వినకుండా ఇచ్చేస్తారు, నేను ఆ వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను, బట్ అనేక రకాల కారణాల వల్ల నేను కోర్టు ముందుకు ప్రెజెన్స్ కాలేకపోయాను కాబట్టి నా వాయిస్ ఇప్పుడు వినమని చెప్పే అధికారం యాజ్ అ రైట్ కూడా మీకు ఉంటుంది. దట్స్ కాల్డ్ మీకు సెట్ సైడ్ పిటిషన్ అంటాం.
సెట్ అసైడ్ పిటిషన్. ఆ సెట్ అసైడ్ పిటిషన్ మీరు ఫైల్ చేసుకుంటే ఆటోమేటిక్గా కోర్టు మీ వాదన కూడా వినే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాలు వస్తుంది. దీని కాల్డ్ ఎక్స్ పార్టీ ఆర్డర్స్, ఎక్స్ పార్టీ డివోర్స్ అంటే అలా వస్తుంది అనమాట. సో ఆపోజిట్ పార్టీ ఏంటంటే కాకపోతే ఇన్ని రకాల విసులుబాట్లు, ఇన్ని రకాల ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి రోహన్ గారు. అవునండి, కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎన్ఆర్ఐస్ వైఫ్ ఇండియాలో ఉండి అతను ఫారిన్లో ఉన్నాడు, లేకపోతే భర్త ఇండియాలో ఉన్నాడు, భార్య ఫారిన్లో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు కోర్టుకు అపియర్ కాకపోవడం కానీ అలాంటి సందర్భాలు ఉంటాయి. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏంటంటే వాళ్ళు బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు చాలా బిజీ ఉంటారు, దానివల్ల కూడా కోర్టుకు అపియర్ కాలేకపోయిన సందర్భాలు ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉంటాయండి? డెఫినెట్గా వీటికి ఒక రెమెడీ ఏంటంటే జీపీ అంటాం, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి హస్బెండ్ అంటే భార్య ఇక్కడ కేసు పెట్టింది హస్బెండ్ మీద, హస్బెండ్ ఎప్పటికీ కాలేకపోతున్నాడు కోర్టుకి. అటువంటి సందర్భంలో ఆ హస్బెండ్ తన తరపు బంధువులకైనా స్నేహితులైనా ఎవరైనా వాళ్ళకి జీపీఏ అన్నటువంటి ఒక ఫార్మెట్ ఇస్తారు. అంటే జీపీఏ ఫార్మెట్ అడ్వకేట్ పంపిస్తారు. పంపిస్తే అక్కడ యూఎస్ఏలో ఉంటే యూఎస్ఏలో, సౌదీలో ఉంటే సౌదీలో, ఎక్కడ ఉంటే అక్కడ ఆ డ్రాఫ్ట్ని నోటరీ చేయించి ఆ నోటరీ చేసిన డాక్యుమెంట్ మరలా ఇండియాకి పంపిస్తే వారి తరఫున ఎవరైతే ఉంటారో ఇక్కడ బంధువులు ఎవరినైతే అక్కడ నేమ్ సూచిస్తామో ఆ పర్సన్ ఎవరైతే చెప్తామో ఆ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ రెస్పాండెంట్కి ఆపోజిట్గా కూడా ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం మనం జీపీఏ చేయించుకోవడం, ఆ జీపీఏ పర్సన్ చెప్పి అవుతాడు. ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నాడో రెస్పాండెంట్ తరఫున కూడా కేసుకి విండో వెసులుబాటు కూడా ఉంటుంది. సో ఎన్ఆర్ఐస్ కదా, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎప్పీల్ కాలేకపోతే కోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏదేమైనప్పుడు కూడా కోర్టు నుంచి సమన్స్ వచ్చాయంటే మీరు ఇమ్మీడియట్గా ఒక మంచి అడ్వకేట్ని కన్సల్ట్ చేయడం, దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక రెమెడీ చెప్తారు, అని ప్రొసీజర్ చెప్తారు. దాని తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళి మీ వాయిస్ను కూడా కోర్టు ముందు వినిపించే ప్రయత్నం చేస్తే మీరు ఏదనుకున్నారో అది ఉండే అవకాశం కూడా ఉంటుంది రోహన్ గారు. అయితే రవీంద్రనాథ్ గారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫారెన్లో ఎన్ఆర్ఐస్కి అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఒక 1 అవర్కి డాలర్స్లో ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఒక కేసు తీసుకోవాలంటే కోట్లలోనే ఉంటుంది మేబీ, నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు ఇండియాలో ఎలాంటి లాయర్ని సజెస్ట్ చేసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలా రకరకాల డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ వీడియోస్ చూసి కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ కేసులు ఉన్నాయి, మీకు అప్పచెప్పాలంటే ఎలా అండి? డెఫినెట్గా దీని మీద సీనియర్టీ లాయర్స్ అండి, ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం మా అడ్వకేట్స్లో మేము ఏమంటాం డీపీసీ అంటాం, పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ చేయగలగాలి, ప్లీడింగ్ చేయగలగాలి, కన్విన్సింగ్ చేయగలి జడ్జి గారిని, మీ ఇష్యూని ప్రాపర్ టైం టు టైం మిమ్మల్ని రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఫీజెస్ అనేవి ఇండియాలో ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఏంటంటే కంపేర్డ్ యూఎస్తో కంపేర్ చేసి ఇండియాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ చాలా తక్కువ, కానీ క్వాలిటీ అడ్వకేట్స్ ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉంటారు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ బలంగా చేయగలగాలి. ఆ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ సబ్మిషన్ చేసినప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బలమైన వాయిస్ కానీ సెక్షన్స్ మీద త్వరగా నాలెడ్జ్ ఉండడం ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నౌడేస్ జస్ట్ ఒక మొబైల్ కొంటానే ఆ మొబైల్కి ఎంత బాగుందని చెప్పి రివ్యూస్ చూస్తాం మనం ఒక ఆన్లైన్ పోర్టల్లో తెప్పించుకుంటాం. అలాంటిది మన కేసు, మన లైఫ్ని అతను అడ్వకేట్ చేతిలో పెడుతున్నాం అంటే ఫీజు డిస్కషన్ చేసి పిండి కొద్ది రిటర్న్ సామెత ఉంది. ఆటోమేటిక్గా స్టఫ్ ఉన్నటువంటి అడ్వకేట్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక ఆఫీసు, టీము, ఎస్టాబ్లిష్మెంట్, గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ పనిచేస్తారు కాబట్టి వాళ్ళ ఛార్జెస్ కూడా ఆ రకంగానే ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు డీల్ చేసే అనుభవం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఫీజు విషయంలో మీరు కక్కుతుపడ్డారంటే ఆబ్వియస్లీ మీకు క్వాలిటీ ఆఫ్ అడ్వకేట్ యొక్క వర్త కూడా పడిపోతుంది. రోహన్ గారు ఎవరైనా ఉన్నారండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? తప్పనిసరిగా రోహన్ గారు దీనికి సంబంధించి ఎవరికైనా సూచనలు, సలహాలు కావాలంటే కింద స్కూల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా కోర్టు వివాదాలు ఉంది వాటికి పరిష్కారం కావాలంటే కూడా ఆ స్కూల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టైం అప్రోచ్ అయ్యి కావాల్సినటువంటి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు రోహన్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.